స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. అబ్బా తండ్రి అబ్బా తండ్రి, యేసు నామములో యేసునామములో మమ్మలందరినీ మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ, మీకే మహిమ, మీకే ఆరాధన. మీకే ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి, యేసు నామములో యేసునామములో పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ రక్తముతో మమ్మలందరినీ మమ్మల్నందరినీ పరిశుద్ధపరచినందుకు పరిశుద్ధపరచినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా. 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 అబ్బా తండ్రి అబ్బా తండ్రి, యేసు నామములో యేసునామములో మమ్మలందరినీ మమ్మల్నందరినీ మాలోనికి, మాలోనికి, మా సమస్యలోనికి, మా సమస్యలోనికి, మా కుటుంబములోనికి మా కుటుంబములోనికి మీ పవిత్రాత్మను మీ పవిత్రాత్మను దయచేసినందుకు చేసినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ, మీకే మీకే మహిమ, ఆరాధన. మీకే హల్లెలూయా. 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 పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ సాధన అంద ప్రవేశింపనివ్వగా కేడలా నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేసయ్య 6:3 ఆ దైవదూతలు ఒక్కరితోనొక్కరు, సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమందాదని మహిమతో నిండి ఉన్నది. ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆలయానికి ఇప్పటి వరకు వడకములో వచ్చి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిలో ఉన్న సమస్యల నుండి విడుదల ఇచ్చి మీ ఆనంద ప్రేమతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఈ ఆలయానికి రాబోయే బిడ్డలందరినీ, డిసెంబర్ నెలలో ఈ నెలలో రాబోయే బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిలోని సమస్యలోని, వారిలోన బాధలోనికి, కుటుంబంలోనికి పవిత్రాత్మను పంపించి వారిని దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృపా ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయముల త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యము యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఈ పోయిన వారములు ఈ ఆలయములో వచ్చి ప్రార్థన చేసి తిరిగి ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారు పొందిన ఆత్మశక్తిని అనుదిన వారి జీవితంలో మార్పు కలిగి కొత్త జీవితం నడిపించే వరము దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత,
పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె ఏషయ్య 58:8 నా కృపాపరాధ కాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యమ మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము విని వెంటే వచ్చును. అబ్బా తండ్రి, యేసునామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని అందరిని పవిత్రపరుస్తూ వారిలో సమస్యలోనికి, వారి కుటుంబంలోనికి, కుటుంబ బిడ్డలోనికి మీ ఆత్మను పంపండి. వారిని మీ పవిత్ర ప్రేమతో దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనియక మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె క్రీస్తు యేసు అనుగ్రహించిన శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొన బలము నాకున్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యము యొక్క ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ మేరీ మార్తమ్మ బిడ్డని సమర్పిస్తున్న బిడ్డ కోసం వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సునీల్ రెడ్డి కోసం యూఎస్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు మనీషా రెడ్డికి దైవ సేవలో స్థిరత్వంతో ఉండటానికి, ఆత్మశక్తి పొందటానికి, మరియు గుంటూరు నుండి కాదరిన్ కుమారుడైన జీసస్ దేవారెడ్డికి యూఎస్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయడి అంజి సంధ్యా రాణి వైశాఖి నుండి నరోజుకి మంచి ఉద్యోగాని కోసము, పస్సల అనిత కిరణ్ రెడ్డి కుటుంబము అభిషేక్ రెడ్డికి ప్రణతికి సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి రాణి అభిలాష్ రెడ్డి, బాలమర్య తనిజ, వారికి దేవుడు అనుగ్రహించి పాప క్షేమంగా ఉండటానికి, మరియు ఆస్ట్రేలియా ఉన్నటువంటి మేరీ అన్వేషరెడ్డి కుటుంబానికి పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రేవళి దేవుని యొక్క కృప పొంది అనుదిన దైవ ప్రేమలో ఉండడానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి సెలిన్ అల్వోషియస్ కుటుంబము వారు నిర్మించినటువంటి భవనం తొందరగా పూర్తి చేయడానికి, మరియు దుబాయ్లో ఉన్నటువంటి ఫేదా లూర్దు కుటుంబము ఈ రూయిన్ ఈవెన్ దేవుని యొక్క ప్రణాళిక దైవభక్తితో నడవడానికి, మరియు వారు ఏర్పాటు చేయబోచున్నటువంటి కంపెనీ కార్యాన్ని మంచిగా జరగటానికి, మరియు జార్జు శ్రావణి కూడా ప్రార్థన సహాయం అడిగినారు. వారి మీద ఆటంకాలని మారిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధు కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. రాయపరెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సెయింట్ జాన్ స్కూల్ అధికారులు శ్రీకాకుళం నుండి వారి స్కూల్ నుండి అన్ని ఆటంకాలను తొలగిపోవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు లిల్లీ టీచర్ గుంటూరు నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ రెడ్డి కోసము, మరియు సుధాకర్ కోసము, కిరణ్ అనిత కిరణ్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు విజయ నిర్మల జోనిస్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ ప్రళయిగా ఉద్యోగాని కోసము, మరియు శేషుబాబు కానడలో మంచి బిజినెస్ నడిపించడానికి ప్రార్థన సహాయం అడిగినారు. వల్స నెల్లూరు నుండి ఇంకా అనేక మందిని దైవ ప్రేమలో దేవుని యొక్క సన్నిధిని అర్పించడానికి కావలసిన కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి వనిత ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు నంద్యాల నుండి అరుణ తన కుమారుడు ఆయన వినయ్ కుమారికి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సింధు రాజేష్ కుమార్ హైదరాబాద్ నుండి అప్పుబాధను విడుదల పొందటానికి, కుటుంబాల శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు బ్రాహ్మణపల్లి నుండి
మరియ శౌరిలు కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. చిన్నపరెడ్డి కవిత కుమారి బిడలైన ఆత్మీయ ప్రిన్సీ మరియు అరుణ్ దైవభక్తితో నడవడానికి, జోసఫ్ రెడ్డి మరియు సుష్మిత వారి యొక్క మంచి ఉద్యోగం పొందటానికి, ఆరాధ్య దేవుని యొక్క భయభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు జోస్ మేరీ మరియదాస్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి వారికి పొందవలసిన తిరిగి అప్పు ఇచ్చి తిరిగి పొందవలసిన డబ్బు తొందర రావటానికి, వారు నడిపించిన బిజినెస్లో మంచి కస్టమర్స్ దొరకటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి సింధు జర్మనీ నుండి చందన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. అఖిల్ మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు 2 చింతల నుండి కానుగ మేరీ, భవానీ, మానస మరియు సాహిత్య వారికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. క్యూని స్టెర్లిన్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం బిడ అయినటువంటి సిస్టర్ కాదిరే దేవ భయభక్తితో దైవ సేవ చేయడానికి కృప కోసము. మరియు నల్గొండ నుండి బాల త్రైఫ రాజు కుటుంబము మనోజు, మానస మరియు మౌనిగా వారు నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఈ ఆరాధనలకు సమర్పిస్తున్న వారందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి. మీ పవిత్రాత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఫిలిప్పీ 4:13 యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తి చేటి పరిస్థితిని ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బాదండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద యోగిదని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధలోనికి సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా హైదరాబాద్ సుజాదా రమేష్ రెడ్డి కుటుంబము, మరి అంజలి అఖిల్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మంచి ఉద్యోగం మ్యాచింగ్ పిఆర్ విశ్వకోసం ఆదిత్య యూకే నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు కవిత శ్రీనివాస రెడ్డి కుటుంబం యూఎస్ఏ నుండి సుచరిత మరియు ధరుణి వారి యొక్క ఉద్యోగములు స్థిరత్వం ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుని తేజరాజుకి పిఆర్ విశ్వ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. సునీల్ కుమార్ వైశాఖి నుండి మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసం తల్లి అయిన పుష్ప ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగిన చైతన్యకి మంచి ఉద్యోగం కోసము ఉపదేశి అయిన అందోని వైశాఖి నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కరుతి రామలక్ష్మి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నాను. రూబా హైదరాబాద్ నుండి హాస్మిగా ఐఐటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, మరియు ప్రవీణ్ కుమార్కి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. పుష్పకుమారి మరియు సైమన్ హైదరాబాద్ నుండి అప్పు బాధల నుండి విడుదల పొందటానికి, మరియు వారి యొక్క హౌస్ అమ్ముడిపోవటానికి, కోర్టులో ఉన్న కేసులన్నీ తొందరలో పూర్తి చేయడానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు గాల్కొండ నుండి మంచుల మరియు ప్రతాప్ రెడ్డి కుటుంబము వారికి ఇల్లు నిర్మాణానికి కోరుకుంటున్నారు. తొందరలో పూర్తి చేయడానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. బాల రమేష్, జయప్రకాష్ మరియు నిర్మల రాహుల్ సెలెస్టీన్ ద్వారా ప్రార్థన సహాయ అడిగినారు. ఏరవ ఆనంద రెడ్డి హైదరాబాద్ నుండి బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి అదురి సుర్జన్ రెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. సిస్టర్ అన్నామేరి ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ రాజారెడ్డి మరియు గొరైతే హైదరాబాద్ నుండి కుటుంబముల శాంతి సమాధానం కోసము,
మరియు విమల కుమారి బిడల కోసం శ్రీకాకుళం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి విశ్వరావు అరుణ్ కుమారి తణుక్కు నుండి వారి యొక్క కుమార్తె, కూతురు, అల్లుడు మరియు కుమారుడు, కోడలు, వారి మనవరాలు, మనవడు వారు క్షేమంగా ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు శేషుబాబు, నిర్మలదేవి తణుక్కు నుండి వారి దేవి సేవ ఇంకా చాలా తీవ్రంగా చేయడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఇన్నమ్మ తాము నడిపించిన బిజినెస్ ప్రాజెక్ట్స్ వరకు తొందర పూర్తి చేయడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రియంగా హైదరాబాద్ నుండి ఉద్యోగానికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన ప్రభాకర్ రెడ్డి రోజా వరంగల్ నుండి అఖిల్ రెడ్డికి మరియు దివ్య సాయి వారికి మంచిగా బిజినెస్ నడిపించడానికి, వారికి హౌస్ అమ్మడిపోవటానికి మరియు అప్పు బాధలు విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి అరుణ్ రాజారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం వినయ్ కుమార్ రెడ్డి కోసము, హారిక కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అందోనరెడ్డి నక్షత్రం కుటుంబము అభినయ్ రెడ్డికి మరియు మరియా మరియు మనస్సుని ప్రశాంతి వారి కోసం నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జంగమ నుండి ఆరోగ్యం తన కుమారుడికి పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఉషా అలెన్ ఆస్ట్రేలియా నుండి కార్త్యాని, జోన్ బి, యుగంధర్ రెడ్డి వారు నడిపించిన ప్రాజెక్ట్ వర్క్స్ తొందరగా పూర్తి చేయడానికి, వారి యొక్క హౌస్ అమ్ముడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. బుద్ధ సముద్రం నుండి సుజాత మరియు ప్రార్థన సహాయం అడిగిన కోటపల్లి నుండి శైలజ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి శ్రీవమ్మ శంషాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరినీ నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. ఫిలిప్పు 4:13 యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తిచే ఎట్టి పరిస్థితిని నేను ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలో మేము సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మర్యాద సుశీలమ కుటుంబము, కుమారులు అయినటువంటి హరి, మురళి వారు మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు కర్నూలు ఉన్నటువంటి పాండు భారతి కుటుంబము, మరియు నూతనపల్లిలో ఉన్నటువంటి జయన్న అన్నమ్మ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలులో ఉన్నటువంటి జయన్న తమ నడిపించినటువంటి చేయబోవచ్చిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి దయాకర్ రెడ్డి రాజదీప్తి కుటుంబము, ప్రణది చందన్ రెడ్డి, ప్రణవి, తుమ్మ దిలీప్ రెడ్డి దంపతుల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కేరళ నుండి లిమా టోయన్స్ వారి ఉన్నటువంటి సమస్యను బయటికి రావటానికి, పిల్లలు బాగా చదవటానికి, మరియు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెయింట్ బ్రిజిట్ గవర్నమెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సునీత ప్రతాప్ రెడ్డి కుటుంబము ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, జ్యోతి రాయపరెడ్డి కుటుంబము ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి వారు గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఫరీదా విజయభాస్కర్ విజయసాగర్ హైదరాబాద్ నుండి అప్పు బాధలను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత కిరణ్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఫరీదా మంచి ఆరోగ్యాన్ని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు.
ఫరీదా సున్నర్ హైదరాబాద్ నుండి వారికి బిడ్డలు మరియా సుహాని మరియు జానిపోల్ వారు దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు స్ఫూర్తి మంచి మ్యాచింగ్ మరియు విసా కోసం ప్రార్థన సహాయ అడిగినారు. రోసి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. శివ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము తనకు వచ్చిన నొప్పులన్నిటి దేవుడు నయం చేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. జోసఫ్ జ్ఞానరెడ్డికి కొత్త ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి జోసఫ్ ప్రేమ్ కుమార్కి మంచి మ్యాచింగ్ ఉద్యోగం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. దీపిక వరంగల్ నుండి అరుణకి మంచి ఉద్యోగాని కోసము, మరియు అందోనికి మరియు రజతికి మంచి ఆరోగ్యాన్ని కోసము, విజయమణికి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డికి మంచి మ్యాచింగ్ పిఆర్ విసా కోసం ప్రార్థన సహాయ అడిగినారు. బాలస్పందన ప్రదీప్ కుమార్ రెడ్డికి పిఆర్ విసా కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు దిలీప్ అవినేశ్వర్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. లండన్ నుండి ఆశీష్ రెడ్డికి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లో ప్రీసెట్ పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారానికి వారికి అప్పులు తిరిగి ఇవ్వటానికి ఉన్నవారు తొందరలోనే వారికి అప్పు ఇవ్వటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. అనిదా కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలకి బిడ్డలందరినీ సమర్పిస్తూ వారి ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. పవిత్రాత్మను వారిపై కుమ్మరించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె ఫిలిప్పీ 4:13 యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తిచ్చే ఎట్టి పరిస్థితిని ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బాదంటే యేసునామములు ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి శ్యామల దేవుడు నిండుగా అనుగ్రహించి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు విజయ నిర్మల జాకిమ్ కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ప్రమీల తాలేపల్లి నుండి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి శ్రావంతి చిన్నపరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి సంజన్ మరియు సృజన్ బిడ్డల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ యూఎఫ్లో మంచి ఉద్యోగాని కోసము ఫరీద తరపున ప్రార్థన సహాయ అడిగినారు. రత్నకుమారి మంచి మ్యాచింగ్ కోసము తల్లి అయిన రత్నమేరి ప్రార్థన సహాయ అడిగినారు. శ్రీకన్య యూఎఫ్ఏలో వెళ్ళటానికి ఉన్నటువంటి ఆటంకాలు మారటానికి రక్తమేరి ప్రార్థన సహాయ అడిగినారు. శృతికి మంచి ఫ్యూచర్ రావటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు తరుణ్ రెడ్డి కుటుంబము తరుణ్ రెడ్డి సహజకి సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు సుందర్ నగర్ హైదరాబాదులో నుండి ఏరవరాని ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, మరియు శ్రీలత కుటుంబము శ్రీలత శౌరిరెడ్డి కుటుంబము
దేవుడు అనుగ్రహించిన విస దొరికింది. వారు విదేశానికి వెళ్ళారు. క్షేమంగా ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి లూర్దు మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, రోస్లీనా హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తి వారి బిడ్డల కోసము, ఇన్నారెడ్డి నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, శోభరాణి వరంగల్ నుండి మంచి సుందరికి మంచి హాబిట్ ఉండడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయము గౌతమ్ రెడ్డికి కుటుంబాని కోసం అడిగి ఉన్నారు. మరియు ట్రీఫా టీచర్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం మంచి ఆరోగ్యాన్ని కోసం అడిగి ఉన్నారు. స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మేరీ రాణి ప్రభాకర్ మంచి ఉద్యోగాని కోసము, అనిధికి మంచి ఉద్యోగాని కోసము, వారి గుంటూరులో ఫ్లాట్ మంచి రేటుకి అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అశోక్ రెడ్డి స్వప్నకి మంచి హైదరాబాద్ నుండి సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ కుమార్కి కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. వైమేరీ కోర్టుకి సంబంధమై కోర్టులో ఉన్న కేసులు తొందరలో పూర్తి చేయడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుమదల శ్రావణ్ రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుందరి అల్లరి జ్వరంతో బాధపడి విడుదల పొందటానికి, వైమేరీ భాస్కర్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి, గ్యాగలర్పూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడికి మంచి మ్యాచింగ్ కోసము, అందోణి రెడ్డి నక్షత్రం కుటుంబము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఖమ్మము నుండి అందోణి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్లో ఉన్నటువంటి అందోణి వెల్డింగ్ చేసిన సహోదరుడు బిడ్డల కోసం దేవభక్తితో దైవయమతో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనియగమాద పాపాత్మలమైండట మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమె. పిలుపు 4:13. యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తి చేటి పరిస్థితిని ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి జ్యోతి రవి కుటుంబము, ఈర్షుద మరియు శ్రీ కృషి వారు నీట్ ఎగ్జామ్ రాసి ఉంటున్నారు. మంచి ఉన్నత స్థానం పొందటానికి, అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, తనుజకి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు మా అన్నమ్మ హత్తువాయి నుండి అన్నమ్మ కుటుంబముల శాంతి సమాధానం కోసము, కానడాలోని దివ్య జోసఫ్ దంపతులకు దేవుడు అనుగ్రహించినట్టు గర్భఫలాన్ని దేవుడు కాపాడాలి కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణమేరి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. అందోణి రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ఖమ్మం నుండి బాటగిరి నాగమణి మరియు ప్రసాదరావు మరియు విజయ రోసలింగ్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి ఆరోగ్యం జోజరెడ్డి కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మల్లవర జోసఫ్ అప్పుబదను విడుదల పొందటానికి కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. పుష్పాంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అనిత రాయపరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హేదుకుమార్ యూఎస్ఏలో మంచి ఉద్యోగాని కోసము, టిఆర్ బాలరెడ్డి శాంతికి
మంచి కుటుంబముల మంచి ఆరోగ్యాన్ని కోసము, మరి సుమతికి పీజీ ఫ్రీ సీట్ దొరకటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి లూర్ద రెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పబాధ విడుదల పొందటానికి, వారు నడిపించిన హాస్టల్ మంచిగా స్మూత్గా రన్ అవటానికి, మరియు భారతి అమరావతి నుండి కావ్య అంజలి కోసము, బాగా చదువు కోసము, దీపిక మరియు రామారావు దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రత్నమేరి హైదరాబాద్ నుండి తన పుత్రి అయిన రత్నకుమారికి మంచి మ్యాచింగ్ కోసము, దేవుడు అనుగ్రహించే మ్యాచింగ్ నిలబెట్టాలని కోరి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రభాకర్ రావు విజయవాడ నుండి ప్రార్థన సహాయం, సింధు కోసం ఉద్యోగము మ్యాచింగ్, మరి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి తిమ్మాపురం తేజారెడ్డి కుటుంబము రమ్య కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండి యేసు నామములు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఫిలిప్పు 4:13 యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తి చేటి పరిస్థితినైనను ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బా తండ్రి, యేసునామములు ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనను సమర్పిస్తున్న అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము, అముక్కల నుండి దిలీప్ కుటుంబాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సౌమ్య కోసము, ప్రశాంతి కుమారి ప్రార్థన సహాయం, మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సుధాకర్ రెడ్డి కుటుంబము అప్పు బాధను విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఈరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ప్రదీప్ కుమార్ మరియు శ్యామిల కుటుంబము అప్పు బాధను విడుదల పొంది దేవుడు అనుగ్రహించిన సంతానాన్ని గర్భఫలాన్ని నిండుగా కాపాడాలని కోరుకుంటూ, సింధు రాజేష్ కుమార్ అప్పుబాధను విడుదల పొందటానికి, మరియు చిన్నమ్మ నల్గొండ నుండి కుమార్తె అయిన ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, మరియు ప్రదీప్ పేదకి కుటుంబం క్షేమంగా ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి తరుణ్ రెడ్డి కుటుంబము మంచి మార్మనసు పొందటానికి సుజాత ప్రభుత్వ సముద్రమైన ప్రార్థన సహాయం అడిగినారు. దేవరాణి నాగరాజు వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము, ఫరీదా బాలరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి తమ నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ రెడ్డి కుటుంబము అప్పు బాధను విడుదల పొంది బిజినెస్ మంచిగా జరగటానికి, మరి ప్రార్థన సహాయం అడిగినట్టునే అనిత హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు భార్గవ రెడ్డి సహజ కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. పవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము, మరియు వినేష్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి, మరియు సుందర్ వారికి మంచి ఆరోగ్యం ఉండటానికి ప్రార్థన సహాయం అడిగిన ఆరోగ్యం రెడ్డికి శోభారాణి హైదరాబాద్ నుండి ఆరోగ్య రెడ్డి మరియు శోభారాణి కుటుంబం హైదరాబాద్ నుండి జోస్నకి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ లదా రాయపరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం, ప్రణీల్ రెడ్డి, సందీప్ రెడ్డి వారు మంచి ఫ్యూచర్ ఉండడానికి, వారు నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాలేపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వారికి నిర్మించినటువంటి హౌస్ తొందర పూర్తి చేయటానికి, ప్రదీప్ రెడ్డి కుటుంబము
గుంటూరు నుండి ప్రార్థన సహాయం సంతాన భాగ్యాన్ని కోసం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుంగారెడ్డి బాల అనురాజి దంపతులకు సంతాన భాగ్యాన్ని కోసము, మరియా కావ్య జోసఫ్ రెడ్డి కుటుంబానికి సంతాన భాగ్యాన్ని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తుమ్మారెడ్డి ప్రణతికి సంతాన భాగ్యాన్ని కోసం, అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. రోజా బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రేమ్ సహాన్ నల్గొండ నుండి మంచి ఉద్యోగాని కోసము, స్వర్ణలత జైల్పూర్ రెడ్డి హైదరాబాద్ నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. తిమ్మాపురం నుండి తేజారెడ్డి కుటుంబము అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మార్టీనా మరియా యూకే నుండి మంచి ఉద్యోగం బిఆర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి సురేష్ బిడ అయినట్టు మేనగకి మంచి మ్యాచింగ్ పొందటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఈ ఆరాధనలకు సమర్పిస్తూ మీ పవిత్ర నామముల వారిని ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఫిలిప్పీ 4:13 యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తి చేటి పరిస్థితిని ఎదుర్కొన బలము నాకున్నది. అబ్బాదండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా శ్రీకాకుళం నుండి జీవరత్నం ఎమిలి లావణ్య ఎలిజబెత్ కుటుంబము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కాన్నడై నుండి ప్రణతి మరియు అవినేశ్వరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డల కోసము, మరి నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతులు, మిథున్ ప్రియాంక దంపతులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బస్సవి గుంటూరు నుండి కుటుంబాల శాంతి సమాధానం కోసము, దేవుని యొక్క ప్రణాళిక వారు నడవడానికి, నూతనపల్లి కర్నూలు నుండి అందోని మార్తమ్మ పూజిత మరియు పృథ్వీ వారు దైవభక్తితో నడిచి దైవ జ్ఞానంతో మంచి ఉన్నత స్థానంలో పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి స్వరాజ్, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైనటువంటి రూబేష్ రాయనికి పిఆర్ఓ విశ్వత్వం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, మరియు గుంటూరు నుండి వస్తువకుమారి కోర్టులో ఉన్న కేసులను కొట్టివేసి అప్పబడి విడుదల పొందటానికి, నల్గొండ నుండి ఇన్నమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి శాంతమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి సిలివమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ఆరోగ్య మేరీ కూతురు అయినటువంటి సుప్రియ శివరెడ్డికి సంతాన భాగ్యముతో కుటుంబ శాంతి సమాధానంతో ఉండటానికి, మరియు గుంటూరు నుండి శారద కుటుంబంలో దేవుని యొక్క ప్రణాళిక పరం నడవడానికి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి తిత్తరెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్యమ్మ అన్నమ్మ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. రోహిత్ నిహారిక కుటుంబాని కోసము, మరియు రమ్య మనోజ్ రెడ్డి కుటుంబాని కోసం ఆరోగ్యం ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్శన్ వరంగల్ నుండి ప్రేమలతో కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ శిలివమ్మ హైదరాబాద్ అప్పు బాధలను విడుదల పొందటానికి, మరియు రవీందర్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, రాజేశ్వర రెడ్డికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అలెన్ సుందరమ్మ పెరంగిపురం నుండి కుమారుడైన సతీష్ రెడ్డి నడిపించినటువంటి సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి, రోజమ్మ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తుమ్మ సుందరి కాలేచెరువు నుండి
క్యాన్సర్ రోగముతో బాధపడుతున్న ఆ బిడ్డకి విడుదల పొందటానికి, మరియు ఫఫ్రీన మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మళ్ళా ప్రార్థన సహాయం అడిగినటువంటి బాల సాగరిక పీజీ ఎగ్జామ్లో మంచి మార్కు పొందడానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి ఢిల్లీ నుండి తమ నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అనూబ్ వారు దైవభక్తితో దైవభయంతో నడవడానికి ఆలేరుండి అనేది ప్రార్థన సహాయం అడిగినారు. రంజిత్ కుమార్ పిరంగిపాలెం నుండి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియా ప్రశాంతి వారికి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఫిలిప్పీ 4:13 క్రీస్తు యేసు అనుగ్రహించిన శక్తిచే ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని సమర్పిస్తాను. నల్గొండ నుండి ప్రవణిగా దందల్ ఎగ్జామ్ రాసి ఉన్నారు. ఉన్నత స్థానం పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి కడగం తేజారెడ్డి కుటుంబము ఆస్ట్రేలియా నుండి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఏబీ పాలెంలో స్కూలులో ఉన్న క్రిస్టియన్ క్యాన్సర్ రోగంతో బాధపడి విడుదల పొందడానికి, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, హౌస్ అమ్మడిపోవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. జడ్చర్ల మారాపల్లి నుండి కవిత తన కుమారుడు అయినటువంటి అజయ్కి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. పి విజయారాణి క్యాన్సర్ రోగంతో బాధపడిన హైదరాబాదులో విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం వరంగల్ నుండి రజ్జిన ఇన్నారెడ్డి కుటుంబము కుమారుడు నిఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, మనోజ్ రెడ్డి హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము, స్వప్న ప్రవీణ్ కుమార్కి సంతాన భాగ్యాని కోసము, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఈదరైల నుండి బాల కోటమ్మ మరియు మంచి ఆరోగ్యాని కోసం, గోళ జ్యోతి జోస్న మరియు కీర్తి తంబి వారికి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గొరమచ్చు వినోద్ మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వెళ్ళటూరు నుండి జ్యోతి టీచరు మంచి ఆరోగ్యాన్ని కోసం, బిడ్డ అయినటువంటి మంచి ఉద్యోగాని కోసము, కుమారులు అయినటువంటి రాజేష్ అజిత్ వారికి కుటుంబంలో శాంతి సమాధానం ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ తమ మంది నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు ప్రార్థన సహాయం హైదరాబాద్ నుండి మేరీ స్వేద పవన్ కుమార్కి సంతాన భాగ్యాని కోసము, సుధారాణి భద్రాచలం నుండి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ట్రీసా పిలోమిన కుటుంబము హైదరాబాద్ నుండి బిడ్డలకి వారికి మంచి ఆరోగ్యం కోసము, మరియు సంధ్యారాణి కుటుంబము తాళేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి తాళేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే విడుదల పొందడానికి, ప్రవీణ్ ప్రణతికి మంచి సంతాన భాగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మార్గరేట్ హైదరాబాద్ రూబా తల్లికి క్యాన్సర్ రోగంతో బాధపడుతూ విడుదల పొందడానికి, మరియు పస్సుల వంశీ కోసం రాణి హైదరాబాద్ నుండి మ్యారేజ్ మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి భవానీ వారికి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పు బాధలను విడుదల పొందడానికి, భారతి సంజిత్ వారి అఖిల్
వారికి మ్యాచింగ్ కోసము, మరియు నవీన్, శాంతం, ఫరీదా వారికి చెడు అలవాటును విడుదల పొందటానికి, మరియు దీబు మరియు ఎలిజబెత్ వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము, సందీప్ రెడ్డికి తాలే చెరువు నుండి వారు తిరిగి ఇంటికి రావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ఏరవ మాధవి బిడ్డల కోసము, బాల స్నేహారెడ్డి మరియు కారుణ బక్కటి కోసం మంచి ఆరోగ్యం కోసము, సిస్టర్ ఫాతిమా, విజయలక్ష్మి, సునీత వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నంద్యాల నుండి ఫాతిమా విజయ్ భర్త అయినటువంటి భరత్ రెడ్డికి మంచి ఆరోగ్యం ఉండటానికి, మరియు ప్రార్థన సహాయం అడిగిన సింధు, తపస్సుని బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారు నింపండి. దేవర ప్రసాదం చేతాందండి. మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందిన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. పునీత మత్తాయి గారు రాసిన సువార్త 25 అధ్యాయము 14 నుండి దేవోచనములు. ఒక్కడు దూరదేశమునకు ప్రయాణమై పోవచ్చు సేవకులని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి సామర్థ్యమును బట్టి ఒక్కనికి 5 లక్షలు, మరి ఒక్కనికి 2 లక్షలు, ఇంకా ఒక్కనికి 1,00,000 వరహాలను ఇచ్చి వెళ్ళను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని డివైన్ ధ్యాన కేంద్రం ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మీకోసము ప్రతిరోజు మేము ఈ తెలుగు సెక్షన్లో ప్రార్థన చేస్తూ మీ కుటుంబాన్ని మేము మీరు పవిత్రపరచడానికి ఈ నడిపించినటువంటి ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు దేవునికి అదృశ్యమైన శక్తి మీకు నిండుగా దయచేయాలని కోరుకుంటూ మేము ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి సువార్త అనగా మత్తాయి గారు రాసిన సువార్త 25 అధ్యాయం 14-15 వాక్యములే మనం ఇప్పుడు చదివి ఉన్నాం. దానిలో మనకు అందరికీ తెలిసినట్లుగా ఒక ధనవంతుడు లేకపోతే ఒక వ్యక్తి ఒక దీర్ఘ దూర ప్రయాణానికి సిద్ధపడుతున్నాం. అప్పుడు తన దగ్గర ఉన్న సేవకుని పిలిచి తనకున్న ఆస్తి మొత్తము వారికి అప్పచెప్పేసి వెళ్ళటానికి ఒక మంచి ఆలోచన ఆయనకు కలిగింది. అలా కలిగినప్పుడు తనకు దగ్గరైన సేవకుని యొక్క సామర్థ్యమును ఆయనకు తెలుసు. అప్పుడు ఒక్కొక్కరికి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఒక్కరికి 5 లక్షల వరహాలను, రెండో వాడికి 2 లక్షల వరగాలను, మూడో వాడికి 1,00,000 వరగాలను ఇచ్చి ఈ యజమానుడైన ఈ ఆస్తి గలవాడు ధనవంతుడు బయలుదేరాడు. కానీ ఈ ఉపమానంలో ఒక్కటి మాత్రం తెలియచేయటం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎందుకు అని ఏం లేదు. ఎప్పుడు తిరిగి వస్తారని కూడా చెప్పటం లేదు. అలాగే ఏమీ చెప్పకుండా బయలుదేరినటువంటి ఈ యజమానుడు తనకున్న ఆస్తి మొత్తము అక్కడ ఉన్న సేవకుని మీద నమ్మి ఆయన ఇస్తున్నారు. అది గొప్ప కార్యం. కానీ దొరకినటువంటి వారు ఆస్తి పొందినటువంటి 5 లక్షల వర్గాలు వాడు ఇంకా మరియు 5 లక్షలు కూడా సంపాదించినారని, 2 లక్షల వర్గాలు పొందినవాడు మరియు 2 లక్షలు సంపాదించినారని, మరియు 1 లక్ష వర్గాలు
పొందినవాడు ఏమీ సంపాదించకుండా అది భూమిలో దాచిపెట్టారని వచనం మనకి సెలవిస్తుంది. కాబట్టి మత్తాయి గారు రాసిన సువార్త 25 వాక్యములో మనం చూచినది ఏమనగా, అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బండవు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. 5 లక్షలు 2 లక్షలు వరగాలు దొరికినటువంటి ఆ సేవకునికి చెప్పినటువంటి మాట యజమానుడు. అంటే యజమానుడు ఏమంటున్నారు? మంచిది, స్వల్ప కార్యములో నీవు ఉత్తముడవు, విశ్వసనీయుడు కనుక అనేకమైన కార్యాలు మీ మీద అప్పగింతును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, స్వల్ప విషయములో నమ్మదగిన వాడిని దేవుడు మెచ్చుకుంటున్నారు. మత్తాయి గారు రాసిన సువార్తలో 25 వాక్యములో మనకొక దారుణమైన సంగతి చూడవచ్చు. 25 వాక్యము. కనుక నేను భయపడి వెళ్ళి నీ 1,00,000 వరహాలను భూమిలో దాచి తిని, ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనము అని పలుకును. చూడండి, ఇద్దరు దేవుని భయభక్తితో తనకు దొరికిన దానిలో సంతోషముతో అది పెంచటానికి చూచారు. దైవ భయంతో దేవుని భయపడి ఇంకా 1,00,000 వరగాలు దొరికిన వాడు ఏం చేశారు? భూమిలో దాచి ఉన్నారు. చూడండి, ఇది మానవ జీవితాన్ని గురించి తెలియచేసే కార్యమే. అంటే ఏమి? మానవుడు ఎప్పుడు కంపారిజన్ అనగా తారతమ్యం చేస్తున్నా, నేను ప్రార్థన చేసి నాకు ఏమీ దొరకలేదు, అతడు విచ్చలవిడిగా నడిచారు, ఆయన ఉత్తముడు అయినారు, ఆయనకు దేవుడు ఎక్కువ అనుగ్రహిస్తున్నా, నేను ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నా కానీ నాకు నా బిజినెస్ మంచిగా జరగడలే, కుటుంబంలో ఉండే శాంతి సమాధానము నాకు దొరకడలే, సమస్యలు, అప్పు భారము, అలాగే సమస్యలతో ఉండినటువంటి వ్యక్తియే 1,00,000 వరగాలు దొరికిన వ్యక్తి. ఆయనకి దైవ భయం ఉండలేదు. దేవుడంటే ఆయనకు భయం లేదు. దేవుడంటే లెక్కలేడు. అలాగే దేవుడంటే లెక్కలేనిటంటే ముందుదనముతో ఆయన దేవుని యొక్క పవిత్రమైన సొమ్ము భూమిలో దాచిపెట్టి భయపడి ఉంటున్నా. కానీ ఆయన వచ్చినప్పుడు వెంటనే సొమ్ము తీర్స్తే చాలు, నేను ఇలాగ కించవరచిన దేవుని యొక్క సొమ్ము నాకు అక్కర్లేదు అని మనోభావంతో ఆ పాపములో ఆయన ప్రభు సాన్నిధ్యాన్ని భయపడుతున్నా. ప్రియలారా, యోహాన్ గారు రాసిన సువార్తలో 15 వాక్యములో ప్రభు తెలియచేస్తున్నారేమనగా, నేను తండ్రి యొక్క ఆజ్ఞ పాటించి ఆ దేవుని ప్రేమలో నిలబడినట్లుగా మీరు కూడా నా ఆజ్ఞలు పాటించి నా ప్రేమలో నిలబడాలి. ఇప్పుడు ఇది దేవుడు చెప్పిన కార్యాలు, దేవుని యొక్క ఇష్టప్రకారం మనం నడిచినప్పుడు దైవ ప్రేమలో ఉండారు. ఇక్కడ ఒక ప్రేమలో గాయపరిచి ఉన్నారు. మొదటి ఇద్దరు దేవుని యొక్క ప్రేమలో నిలబడి ఉండి దేవుడిచ్చిన దాన్ని తృప్తి పొందినవారు. హీబ్రులకు రాసిన పత్రిక 13 వాక్యములు మనం చూస్తుండే, ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు, ఉన్నదానితో తృప్తి చెందుడు ఉన్నదానితో తృప్తి చెందుడు ఎలైనా నేను మిమ్ము ఎప్పుడైనా విడువను, నేను నిన్ను ఎప్పుడునూ విడువను, ఎనాటికి ఎడబాయను, ఎనాటికి నేను ఎడబాయును. ఇలా ఇది దేవుని యొక్క ప్రవచనమే. నీకు ఉన్నదాన్ని తృప్తి పొందితే చాలు. 5,00,000 వరగాలు దొరికినవాడు 2,00,000 వరగాలు దొరికిన కంపారిజన్ చేయలేదు. ఆయనకి అది 5 ఇచ్చారు కదా, నాకెందుకు 2 ఇచ్చారు అని ఆయన తారతమ్య పాపం చేయలే. ఇప్పుడు 1,00,000 వరగాలు దొరికినవాడు, ఇదిగో వారికి దొరికింది, నాకు లేదు. వారు దేవుని 5,00,000 వరగాలు దొరికినవాడు
మా 2,00,000 వరగాలు దొరకని వాడు దేవుని మీద దృష్టి ఉంచారు. అయితే 1,00,000 దొరకిన వాడు మానవుల మీద దృష్టి ఉంచారు. దేవుడంటే ఆ దేవుని దగ్గర వెళ్ళటానికి ఆయనకి ఇష్టమే లేదు. చూడండి, వారికి ఆలోచనలో తేడా ఆయన పాపానికి, ఆయనకి ఉన్నదాన్ని కూడా తీసివేయడానికి కారణమైంది. అందుకు ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ నుండి వారు దూరమైంది. మొదటి 2 సేవకులు దేవుని మీద ఆధారపడారు. దేవుని సొమ్ము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క దృష్టిలో ఉంచారు. అలా ఉంచినప్పుడు కీర్తన 16వ అధ్యాయం 11వ వాక్యములో చెప్పబడినటువంటి ఆ ప్రవచన వచనము వారిలో నెరవేరింది. జీవమునకు చేర్పు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణ ఆనందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖము, నీ కుడి చేతిలో శాశ్వత సుఖము ఉంటుంది. నీ యొక్క సన్నిధిలో నా ఆనందం పూర్ణంగా అవుతుంది. అందుకే యేషయాలో 54వ అధ్యాయం 10వ వాక్యములో ఆ ప్రవచన వచనం మనలో నెరవేరుతుంది. దేవుని మీద దృష్టి ఉంచిన వారు, ఆ దేవుడే నాకు జీవన ఆధారం అనే లెక్కలో జీవించిన వారికి దేవుడిచ్చిన వాగ్దానమే అది. పర్వతములు గదించిన గదింపవచ్చునుగాక, కొండలు చలించిన చలింపవచ్చునుగాక, నా కరుణ మాత్రము నిన్ను విడనాడ. దేవుని యొక్క కరుణ అన్నిటికీ ప్రధానమైనది బిడలారా. మానవ శక్తి కాదు, మానవ దృష్టిలో ఉన్న లాభాలు కాదు. దేవుని యొక్క కరుణ నాకెందు దొరికింది అని కాదు, దేవుడిచ్చిన సంతోషముగా మనం స్వీకరించినప్పుడు అది దేవుడు కొద్దిగా ఇస్తే చాలు, అది అందరికన్నా ఎక్కువ విలువ వచ్చే విధంగా చాలా మూల్యం కలిగినట్లుగా మారుతుంది. ఆ మనోభావం 1,00,000 వరగాలు దొరికిన వాడికి లేడు. ఇప్పుడు ప్రియులారా, మొట్టమొదటిగా మన మనోభావాన్ని మనం మార్చాలి. మన మనోభావాన్ని మార్చినప్పుడు దేవుని యొక్క ప్రీతి పొందటానికి మనకు అవకాశం ఉంది అని ఈ వచనాలు మనకు తెలియచేస్తున్నాం ప్రియులారా. అందుకు ఎల్లప్పుడూ మన మనస్సులో ఇలాంటి వచ్చినటువంటి ఫిన్నో కంపారిజన్, తారతమ్య పాపం మానివేయాలంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యములో చెప్పబడినటువంటి ఎల్లప్పుడూ మన హృదయం పవిత్రమైన బలిగా మార్చాలి. 12వ అధ్యాయం 1వ వాక్యము. మరియు అక్కడ మనకు తెలియచేసేది ఏమనగా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ కృపావరం మనం పొందినప్పుడు మనకు నిర్మలంగా జీవించటానికైన వరం, అది పవిత్రమైన బలిగా భావిస్తున్నాం. ఇంకా యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 25-24 వాక్యముల ప్రభు తెలియచేసేది ఏమంటండి, నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించే సమయము ఇప్పుడు వచ్చి ఉన్నది. నిజముగా తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమునందును ఆరాధింపవలెను. అప్పుడు దేవుని యొక్క మాటలు ఆరాధించిన వారు, అది ఆరాధనగా ఉంటుంది. అది మాటలు మన హృదయంలో ఎప్పుడు దేవుడు చెప్పిన మాటలుగా నడవాలి. అది దైవ వైపున దృష్టికి ఉన్న ప్రత్యేకత. 2 తెస్సలోనికైలకు రాసిన పత్రికల 3వ అధ్యాయం 5వ వాక్యములు మనం చూస్తుండే, దేవుని అందలి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించు. దేవుని హృదయము, దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించదు. దేవుని యందు ప్రేమ కలిగినటువంటి వారు దేవుడిచ్చిన దాన్ని సంతోషం కలుగుతుంది. ఎందుకు 2 తెస్సలోనికైలకు రాసిన పత్రికల 3వ అధ్యాయం 13వ వాక్యములో, సోదరులా మేలు చేయుటయందు మీరు విసిగిపోరాదు. అందుకు మీరు ఎల్లప్పుడూ సేవలో అందరికీ మేలు చేసుకొని ఉండాలి. అందరికీ మేలు చేసుకొని ఉన్నప్పుడు మీకున్న దానిలో దేవుడు సమృద్ధిస్తారు. మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు 1,00,000 వరగాలు ఇస్తున్నా. ఇప్పుడు మన సామర్థ్యం ఏమిటండి? దేవుని యొక్క ప్రేమలో అడుగుజాడిలో ఉండటానికి, ఆ దైవ ప్రేమలో మనం ఉండాలి. ఆ దైవ ప్రేమలో ఉన్నప్పుడు మనకు వచ్చే గుణమేమనగా, ఫిరాబుత్ర యేసునాన గ్రంథములో మనం చూస్తుండే 10వ అధ్యాయం 17-18 వాక్యములో ప్రభు పలుకుతున్న మాట ఏమి? పాపంతో గర్వము ప్రారంభమగును. 17
10వ అధ్యాయం 17, 18 వాక్యములో మనం చూస్తుండే అక్కడే కనపడని ఒక ప్రశ్నాలు ఉంది. ఏమిటండి? దేవుని సన్నిధిలో ఎవరు అర్హుడు? దేవుని యొక్క భయభక్తుడు. ఆ దైవ భయభక్తుడు ఎవడంటే దేవుని యొక్క మాట వినినవారు, వారు దైవ సన్నిధిలో బహుమాన్యుడు అని తెలియజేస్తున్నాం. అది 19వ వాక్యములో కూడా ప్రభు తెలియజేస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క ప్రీతికరమైన జీవితం నడిపించటానికి రానున్న కాలములో ఆ దైవ దృష్టిలో మనం ఉంచి దేవుడిచ్చిన దానిలో తృప్తి పొంది జీవించినప్పుడు ఈ ఉపమానములో ఆ లక్ష వర్గాలు దొరకని మనోభావం మనల నుండి తీసివేసి, అది పైశాచిక మనోభావమే, అది తీసివేసి చిన్న దానిలో స్వల్ప విషయంలో మనము విశుద్ధుడుగా ఉండి ఉత్తముడుడై దేవుని యొక్క ప్రీతి పొందడానికి ప్రయత్నిస్తాం. దేవుడు నిండుగా అనుగ్రహించినగాక. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి మన హృదయములు పెట్టుకొని మన బాధలు సమస్యలన్నిటిని సమర్పించి, యేసయ్యా నా బాధల్లో నా తోటి వారి యొక్క బాధలు కాదు చూడాల్సినది, దైవ దృష్టిలో ఉంచి దేవుడు నాకు ఇచ్చిన వరమే, దేవుడిచ్చిన కృపే అనే ఆలోచన నాకు ఉండటానికి నా తలంబులను నా మనస్సులో ఉన్న చెడు కార్యాన్ని ఆత్మతో పవిత్రపరచమని సమర్పించి ప్రార్థిస్తూ, అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము. దయగల తండ్రి, నాలో ఉన్నటువంటి అంధకార శక్తులని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాను. అబ్బా తండ్రి, యేసు నామములో నా తలంబులో ఉన్న నా బుద్ధిలో ఉన్న చెడు కార్యములన్నిటినీ నా దృష్టికి మంచిది అని అనిపించినప్పటికీ కూడా మీ దృష్టికి మంచిది కాకపోతే ఆ ఆలోచనలు మాకు దయచేసి ఎల్లప్పుడూ మీ ఆత్మతో నడిపింపు మాకు దయచేసి అనుగ్రహించేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో ఒక్క వ్యక్తికి అప్పుడప్పుడు వీపీ తగ్గిపోతుంది. అటువంటి ఉన్న ఆ వ్యక్తికి దేవుడు వీపీ లెవెల్ బలపరిచి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలానే ఒక్క వ్యక్తికి పైల్స్ రోగంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు 6 మందికి దైవస్వరం వినడానికి ఒక ప్రత్యేక కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ వచనం చదవటానికి, వాక్యం చదివి కంఠస్థంగా చేయటానికి 9 మందిని దేవుడు ప్రత్యేకంగా అభిషేకం చేసి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభాతములో ప్రార్థన చేయటానికి ఈ గ్రూపులో ఉన్న ఈ ఆరాధనలో పాల్గొన్న 9 మందికి కృప ఇచ్చి ఉదయకాలంలో పెందల కాడ లేచి ప్రార్థన చేయటానికి వరం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరికి ఉపవాసం చేసి దేవుని యొక్క వరప్రసాదం పొందటానికి కృప అని ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సహోదరికి ప్రత్యేకమైన భాషావరము ఇచ్చి, కొత్త భాషావరం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరికి మెడ నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊపిరితిత్తులో నొప్పి, ఊపిరి ఆడటానికి ఇబ్బంది ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని దేవుడు ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. జాయింట్స్ పెయిన్ ఉన్నటువంటి 6 మందికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఉదర సంబంధమైన రోగముతో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు ముట్టి తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాలి నొప్పితో బాధపడుతున్న ఒక్క వ్యక్తిని కూడా దేవుడు తాకి ఆ బలహీనమైన కాలుకు బలమిచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. బలహీనతలో నీవే నా బలమయ్యా, నా దీన స్థితిలోన నా ధైర్యము నీవయ్యా. కృపామయుడా యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. సర్వోన్నతుడా నా దేవా, నా సర్వం నీవయ్యా. కృపామయుడా యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. సర్వోన్నతుడా నా దేవా, నా సర్వం నీవయ్యా. యేసు
యేసయ్యా నీ కృపయే నాకు చాలయా, యేసయ్యా నీ కృపయే నాకు బలమయా, యేసయ్యా నీ కృపయే నాకు చాలయా, యేసయ్యా నీ కృపయే నాకు బలమయా. బలహీనతలో నీవే నా బలమయ్యా, నా దీన స్థితిలో నా ధైర్యం నీవయ్యా. నిత్య సహాయమాదా ప్రతిష్ఠా జపము. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాణిగాను యేసుప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రదక్షిణము మా శిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమందాతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచున్నరి. ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవులన్నిటిపై మీ కరుణని అనుగ్రహించండి. సాతాను వాని మాయాబురుడు ఉద్దేశము నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను, మా మనస్సులను, మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్ ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామ భుజంబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశమనివగా కేడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. కరుణామణ దేవ, అమ్మ తల్లి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క విచారణ అమ్మగారులను, గురువులని, ఉపదేశి గారు అందరినీ ఆశీర్వదించండి. వారి యొక్క విచారణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలని ఆశీర్వదించి అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదను వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. ఓ దయల తండ్రి, ఓ తల్లి అమ్మ మరియమ్మ, ఈ ఆలయానికి ఈ వారములు వచ్చేవారు రాబోవచ్చిన బిడ్డల యొక్క ప్రయాణంలో వచ్చేసిన ఆటంకాలను తొలగించి సురక్షితముగా ఈ ఆలయానికి చేరేటట్టు వారు దీవించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడున సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, దివస పరిశుద్ధ ఆరాధనకు ఆశీర్వాద సమయము మోగరించి ఈ ఆశీర్వాద సమయంలో మన బాధలు, సమస్యలు, మనలో చెడు తలంపులు అన్నిటి సమర్పించి ప్రభువా మా మీదే దయచేయండి. ఆ యేసయ్య ఆ స్పర్శన మాకు దయచేయి. నేను దాహముతో ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు
మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా